SNDS పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది SNDS పబ్లికేషన్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి SNDS పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. SNDS పబ్లికేషన్స్ సక్సెస్ కి ఏకైక చిరునామా. SNDS పబ్లికేషన్స్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు విజయదశమి పండుగ సందర్భంగా SNDS పబ్లికేషన్స్ వారి స్పెషల్ దసరా ఆఫర్స్ అన్ని కోర్సులపై ఆంధ్రప్రదేశ్ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకు మాత్రమే. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1699 రూపాయలకి మాత్రమే మీకోసం. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపాయలు మాత్రమే మీకు అందించబడుతుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా ఉచితంగా అందించబడతాయి. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో 2799 రూపీస్ కి మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా ఉచితంగా అందించబడతాయి. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపాయలకి మీకు అందించబడుతుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపీస్ మాత్రమే. అయితే దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 2799 రూపీస్ మాత్రమే. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 4799 రూపాయలు మాత్రమే. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఆంధ్రప్రదేశ్ DSE స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, అలాగే జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా సరే కేవలం 1699 రూపాయలకి మాత్రమే. తెలంగాణ స్టేట్ DSE స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1699 రూపీస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ ఓన్లీ ఫర్ 1499 రూపీస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ SI అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ విత్ 9 months వ్యాలిడిటీ కేవలం 399 రూపీస్ కి మాత్రమే. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలకి మాత్రమే 1 year వ్యాలిడిటీతో. తెలంగాణ గ్రూప్ 4 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 899 రూపీస్ కి మాత్రమే మీకోసం. తెలంగాణ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపాయలు మాత్రమే, విచ్ హ్యాస్ ఓన్లీ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ SI అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 9 months వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్ మాత్రమే. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు SNDS పబ్లికేషన్స్. సో ఇవాళ మన వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఒత్తిడి. ప్రతి ఒక్కరి నోట తరచుగా మనం వింటున్న పదం స్ట్రెస్సే కదా. ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా స్ట్రెస్ని డైలీ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. మరి మీకు తెలిసి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయి? ఎవరికైనా సరే ఫ్యామిలీ పరంగా ఒత్తిళ్ళు, అవునా, ఫ్యామిలీ స్ట్రెస్ అంటాము. ఇంకా మీకు తెలిసి ఎలాంటి ఒత్తిళ్ళు ఉండొచ్చు? స్టూడెంట్స్కి స్టడీస్ రిలేటెడ్ స్ట్రెస్ కదా. ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకైతే బిజినెస్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. జాబ్ చేసే హోల్డర్స్కి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో అలాగే ఫినాన్షియల్ స్ట్రెస్, సెక్యూరిటీ స్ట్రెస్, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్ట్రెస్ అనేది ఉంటుంది. అందరికీ ఒకే రకమైన స్ట్రెస్ ఉండాలని రూల్ లేదు. అండ్ అలాగే అందరికీ ఇంతే మోతాదులో స్ట్రెస్ ఉండాలి అన్న రూల్ కూడా అయితే ఏమీ లేదు. మరి ఈ స్ట్రెస్ని ఎక్కువగా స్ట్రెస్ చేయకుండా చాలా క్లియర్గా సింపుల్ వేలో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఎందుకు స్ట్రెస్ గురించి అర్థం చేసుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కనుక మనం తెలుసుకున్నట్టయితే అంటే మన లైఫ్లో దేనివల్ల మనం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాము, మరి ఆ స్ట్రెస్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చా? ఒకవేళ అవాయిడ్ చేయాలంటే మరి ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది కనుక తెలుసుకున్నట్టయితే, వీటిని మన డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే డెఫినెట్గా మనకు కూడా ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. మరి మీరు కనుక మీ లైఫ్లో ఉన్న స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటున్నారా, మేనేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వీడియో ఫర్ యూ ఆల్. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే
స్ట్రెస్ అంటే ఒత్తిడి కదా. సరే, మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది. మరి అది మంచిదా చెడా, ఈజ్ దట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కేవలం మీ పైనే ఆధారపడి ఉంటుంది. స్ట్రెస్ అనేది కొంతమంది విషయంలో మంచిది అని చెప్పొచ్చు, కొంతమంది విషయంలో వాళ్ళు తీసుకునే పద్ధతి ద్వారా అది మంచా చెడా అనేది వేరీ అవుతుంది. దీన్ని క్లియర్గా చెప్పాలి అంటే, ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే, ఒక 3 monthsలో మీకు ఎగ్జామ్ ఉంది అని అనుకోండి, నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మీకు తెలిసింది ఏంటి అంటే ఒక 3 months తర్వాత మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంది. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి ఒక లిటిల్ బిట్ నర్వస్నెస్, లిటిల్ బిట్ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కామన్. అయితే ఇప్పుడు ఈ లిటిల్ బిట్ నర్వస్నెస్, టెన్షన్ అనేది కొన్ని రోజులే ఉండి, సరే ఇక 3 months తర్వాత ఎగ్జామ్ ఉంది కదా, మరి నేను ఇప్పుడు నా సైడ్ నుండి నేనేం చేయాలి? ఫస్ట్ మెటీరియల్ గ్యాదర్ చేయాలి, తర్వాత టైం టేబుల్ చూస్ చేసుకోవాలి, అంటే సిలబస్ ప్రకారంగా నా టైం టేబుల్ని ప్లాన్ చేసుకోవాలి, నేను పర్ డే ఇన్ని అవర్స్ స్పెండ్ చేయాలి, వీళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఇలా చేసినట్టయితే నేను కాస్త ఎగ్జామ్ బెటర్గా రాయగలను అండ్ అట్ ద సేమ్ టైం నాకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అని ఆలోచిస్తుంటారు కదా. అంటే ఇక్కడ వీళ్ళకు టెన్షన్ ఉంటుంది, బట్ ఆ టెన్షన్ని వాళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు. కొన్ని రోజులు మాత్రమే టెన్షన్ ఉంటుంది, ఇవన్నీ సెటప్ చేసుకునేలోగా మనము దాన్నే గుడ్ స్ట్రెస్ అని అంటాము. ఏమంటాం దాన్ని మనము? గుడ్ స్ట్రెస్. అంటే ఈ గుడ్ స్ట్రెస్ అనేది ఏం చేస్తోందంటే ఇది ప్లానింగ్ చేసుకునేటట్టు హెల్ప్ చేస్తోంది. సో దీనివల్ల ఏమవుతాయంటే మనకు రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో ఇవి మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ గుడ్ స్ట్రెస్ అనేది ఎవరికైనా సరే ప్లానింగ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, రిజల్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళలో కొంచెం కాన్ఫిడెన్స్ కూడా బూస్టప్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న లిటిల్ బిట్ ఆ టెన్షన్, నర్వస్నెస్ అనేది వాళ్ళని కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసేలా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి వాళ్ళ బాస్ నువ్వు ఒక 10 daysలో ఈ పని కంప్లీట్ చేసేయాలి అన్నప్పుడు ఆ ఎంప్లాయీ కూడా ఎంతో కొంచెం స్ట్రెస్ అయితే ఫీల్ అవుతాడు, సఫర్ అవుతాడు. బట్ ఆ కొంచెం స్ట్రెస్ వల్ల తనేంటి, ఓకే నాకు డెడ్ లైన్ 10 days ఉంది, నేను ఈ 10 daysలో నేను చేయాల్సిన వర్క్ ఏంటి అనేది ప్లాన్ చేసుకొని తను పర్ఫామ్ చేస్తాడు కదా. అంటే ఆ డెడ్ లైన్ అనేది ఉండడం వల్ల ఏదైతే స్ట్రెస్ క్రియేట్ అయిందో ఆ క్రియేట్ అయిన స్ట్రెస్, ఆ ఒత్తిడి అనేది తనని ఇంకాస్త బెటర్గా, ఇంకాస్త క్వాలిటేటివ్గా వర్క్ చేయడానికి హెల్ప్ అయింది. కాబట్టి దాన్నే మనము గుడ్ స్ట్రెస్ అంటాము. అంటే ఇది జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ కొన్ని రోజులు ఉన్నా సరే ఆ పర్సన్లో ఉన్న క్వాలిటేటివ్ ఎఫర్ట్స్ని ముందుకు పెట్టడానికి హెల్ప్ చేసింది కాబట్టి దాన్ని మనం గుడ్ స్ట్రెస్ అంటాం. మరి బ్యాడ్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే, స్ట్రెస్లో కూడా బ్యాడ్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. మరి దాన్ని ఎప్పుడు బ్యాడ్ స్ట్రెస్ అని అంటామంటే, ఈ ఏదైతే మనలో ఒక ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ అనేది ఉందో ఇది ఎక్కువ రోజులు కొనసాగితే అంటే ఎన్ని డేస్ ఉండొచ్చు మేడం అంటే, ఒకవేళ మోర్ దాన్ 2 weeks, 2 weeks కన్నా ఎక్కువే మీలో గనక ఆ టెన్షన్, నర్వస్నెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే, ఒత్తిడి అనేది మీరు అలాగే రోజు రోజుకి పెరుగుతూ వెళ్తే మాత్రం డెఫినెట్గా దాన్ని మనము బ్యాడ్ స్ట్రెస్ అంటాం. ఈ బ్యాడ్ స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ప్రతి ఒక్క మనిషికి ఏ వృత్తిలో అయినా సరే, ఏ ప్రొఫెషన్లో అయినా సరే, అది స్టూడెంట్ అయినా అవ్వచ్చు, హౌస్ వైఫ్ అయినా అవ్వచ్చు, ఎంప్లాయీ అయినా అవ్వచ్చు, లేదంటే బిజినెస్ పర్సన్ అయినా అవ్వచ్చు, రైట్? ఏ ఏజ్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా, ఎలాంటి ప్లేస్లో అయినా సరే ఒత్తిడి అనేది ఉంటుంది, స్ట్రెస్ అనేది ఉంటుంది. దట్స్ కామన్. మరి ఈ ఒత్తిడి లేకపోతే నిజంగా మనకు కెరీర్లో గ్రోత్ ఉంటుందా? మనం బెటర్ పర్ఫామ్ అవ్వగలమా అంటే అస్సలు లేదు. నిజమే కదా? మీకు మీ ఎంప్లాయీ గనక ఎటువంటి డెడ్ లైన్ పెట్టకుండా జస్ట్ వర్క్ చేయండి అంటే మనం బెటర్గా వర్క్ చేయగలమా? ఎందుకంటే దెర్ ఈజ్ నో డెడ్ లైన్ అంటూ ఏం లేదు. మీ నుండి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఒక డెడ్ లైన్ పెట్టి మీరు వర్క్ చేయాలి అంటే మనం 100% ఎఫర్ట్స్ ఇస్తాం, టైం వేస్ట్ చేయకుండా కదా. సో ప్రతి ఒక్క మనిషిలో స్ట్రెస్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆ స్ట్రెస్సే మనలో ఉన్న పర్ఫార్మెన్స్ని పెంచుతుంది, మనలో ఉన్న క్వాలిటేటివ్ ఎఫర్ట్స్ని కూడా పెట్టేలా చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ అనేది ఉండాలి. మరి ఎక్కువ మోతాదులో స్ట్రెస్ అనేది ఉండకూడదు. మరి స్ట్రెస్ని కంప్లీట్గా అవాయిడ్ కూడా చేయకూడదు, అది నాట్ పాసిబుల్, రైట్? మీరు అనుకోవచ్చు
డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, లేదంటే లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళకి స్ట్రెస్ ఉండదు అని మీరు అనుకోవచ్చు. అంటే మీరు అనుకున్నది కరెక్టే, వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండకపోవచ్చు, సెక్యూరిటీ పరంగా స్ట్రెస్ అయితే ఉండదు. బట్ వేరే రకంగా వాళ్ళకు స్ట్రెస్ ఉంటుంది. మేబీ హెల్త్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదంటే రిలేషన్షిప్ ఇష్యూస్ స్ట్రెస్ అయినా అవ్వచ్చు, సోషల్ పరంగా స్ట్రెస్ అయినా ఉండొచ్చు. సో మనం ఎప్పుడు పైన నుండి ఒక పర్సన్ని చూసి వీ కెనాట్ జడ్జ్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్లో స్ట్రెస్ లేదు, ఆ ప్రొఫెషన్లో ఎటువంటి స్ట్రెస్ లేదు మనం చెప్పలేము. కాబట్టి ఇవాల్టి ఉన్న 21st జనరేషన్లో ఏంటి అంటే ప్రతి ఒక్క వృత్తిలోనూ కూడా స్ట్రెస్ అనేది ఉంది. ఈ స్ట్రెస్ని మనం ఏం చేయాలి అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయలేము, అలానే స్ట్రెస్ లేకుండా ఉండలేము. బట్ ఏం చేయాలంటే మనం మేనేజ్ చేసుకోగలగాలి. మేనేజ్ చేసుకోవడం అంటే లైక్ మనకున్న టైంని మనం ఎలా టైం మేనేజ్ చేసుకుంటాం, ఇన్ ద సేమ్ వే మనకున్న స్ట్రెస్ని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. మరి అది ఎలా అని తెలుసుకుందామా? ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? సో అయితే స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని తెలుసుకోవడం కన్నా ముందు అసలు స్ట్రెస్ దేని వల్ల వస్తుంది, జనరల్గా ఎవరికైనా సరే అసలు ఎందుకు ఒక మనిషి స్ట్రెస్కి గురవుతారు అని తెలుసుకున్నట్టయితే అప్పుడు మనకు కాస్త ఈజీగా ఉంటుంది కదా, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు, లేదంటే ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు మనకు రెమెడీ కావాలంటే అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలియాలి. ఆ స్ట్రెస్ అనేది మనలో ఎందుకు రోజు రోజుకి పెరుగుతోంది, ఆ స్ట్రెస్ పెరగడం వల్ల ఏం జరుగుతోంది అనేది కనుక తెలుసుకున్నట్టయితే దాన్ని మనం ఎలా ఫేస్ చేయొచ్చు, లేదంటే ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో ప్రాబ్లమ్స్, ఇంకా చెప్పాలి అంటే రీజన్స్ ఫర్ స్ట్రెస్. రీజన్స్ ఫర్ స్ట్రెస్, మన లైఫ్లో స్ట్రెస్ ఉండడానికి, ప్రతి ఒక్కళ్ళు మనం ఒత్తిడి గురవ్వడానికి గల కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి. ఏమై ఉండొచ్చు? రకరకాల కారణాలు ఉన్నాయి కదా. అయితే ఈ రకరకాల కారణాల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే కంపారిజన్. కంపారిజన్ అంటే ఏంటి? ఒకరితో ఇంకొకరిని పోల్చడం, లేదంటే కంపేర్ చేయడం అని అంటారు కదా. ఇది ప్రతి ఇంట్లో జరిగేదే కదా. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్లలో మనల్ని మనమే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం, లేదంటే కొన్ని ఇళ్లలో మిమ్మల్ని మీ పేరెంట్స్ వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తూ ఉంటారు, రైట్. నిజంగా ఇవాల్టి సొసైటీలో చాలామంది సైకలాజికల్గా సఫర్ అవ్వడానికి అంటే స్ట్రెస్కి గురవ్వడానికి కారణాలు ఏంటి అంటే కంపారిజన్ అనేది బాగా వచ్చేసింది, రైట్. మరి ఏ రకంగా కంపేర్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికన్నా ముందు ఫస్ట్ మనము స్ట్రెస్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. ఏం ఆ టైప్స్ అంటే ఫస్ట్ వన్ ఫిజికల్ స్ట్రెస్. ఫిజికల్ స్ట్రెస్ అంటే శారీరక ఒత్తిడి. సెకండ్ వన్ ఏంటి అంటే సైకలాజికల్ స్ట్రెస్ అంటే మానసికపరమైన ఒత్తిడి. సో శారీరకపరమైన ఒత్తిడి అయినప్పుడు మనకేంటి బాడీ పెయిన్స్ వస్తాయి, ఫీవర్ వస్తుంది, లేదంటే హెల్త్ ఇష్యూస్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో వీటికి మనకి రెమెడీస్ ఉన్నాయి కదా. ఈ శారీరకమైన ఒత్తిడిని అధిగమించడానికి మనకు డాక్టర్స్ ఉన్నారు, అంటే ట్యాబ్లెట్స్ యూస్ చేయొచ్చు, ఇంజెక్షన్స్ యూస్ చేయొచ్చు, యాంటీబయాటిక్స్, సర్జరీస్, ఇలాంటి వాటి వల్ల మనము ఫిజికల్ స్ట్రెస్ నుండి ఓవర్కమ్ అవ్వచ్చు. మరి సైకలాజికల్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడిని అధిగమించాలి అంటే మాత్రం మనకు కూడా కొన్ని రెమెడీస్ ఉన్నాయి, కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. వీటిని కనుక డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనం దీని నుండి ఓవర్కమ్ అవ్వచ్చు. మరి ఒక పర్సన్ సైకలాజికల్గా స్ట్రెస్ అవుతున్నాడు అనేది మనకు ఎలా తెలుస్తుంది? మేడం నేను ఇప్పుడు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాను అనేది నేను ఎలా తెలుసుకోవచ్చు అని మీ క్వశ్చన్ అయితే ఒక్కసారి ఇవి చూడండి. మీలో భయం ఉందా? లేదంటే బాగా ఇరిటేట్ అవుతున్నారా? కొన్ని సందర్భాల్లో మీలో యాంగ్జైటీ ఎక్కువ ఉందా? మీలో కోపం కూడా ఉందా? యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా? లేదంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారా ఏదైనా విషయానికి? కొన్నిసార్లు మీలో కాన్ఫిడెన్స్ లేదా? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీకు ఎవరితో సంబంధాలు లేనట్టు అనిపిస్తోందా? అంటే ఐసోలేటెడ్గా ఫీల్ అవుతున్నారా? అసలు ఇంట్రెస్టే లేదా? లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇలాంటివన్నీ గనక మీరు సఫర్ అవుతున్నట్టు అయితే మీరు కూడా మానసికంగా ఎంతో కొంత ఒత్తిడికి గురవుతున్నట్టే, ఓకేనా?
సో మరి ఈ మానసికంగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు మనకు కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ స్ట్రాటజీని మనం డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే వాటిని ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే మరి ఎందుకు మానసికంగా కూడా మనకు ఒత్తిడికి గురవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది చూస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ ఏం చెప్పాం, కంపారిజన్ అంటే మనల్ని మనం కొన్నిసార్లు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటాం. అంటే అరే తను చూడు ఇప్పుడు సొసైటీలో అంత మంచి పొజిషన్లో ఉంది, నేను మాత్రం ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాను ఇలా, లేదంటే తను ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతోంది, నేను ఎందుకో సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను, తనకు జాబ్ వస్తుంది నాకు జాబ్ రాదేమో, ఇలా మనల్ని మనము వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటాం. లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, వాళ్ళు చూడు అసలు జస్ట్ 24 ఇయర్స్కే లైఫ్లో ఎంత బాగా సెటిల్ అయ్యారు, వాడు చూడు ఫస్ట్ అటెంప్ట్లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి జాబ్ తెచ్చుకున్నాడు, వాడిని చూసి నేర్చుకో, ఇన్ని గంటలు కష్టపడుతున్నాడు. ఇలా రకరకాలుగా మన పేరెంట్స్ అయినా అవ్వచ్చు, నైబర్స్ అయినా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, ఎవరొకరు మనల్ని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కంపేర్ చేస్తూ ఉంటారు కదా. ఈ కంపారిజన్ చేయడం వల్ల మనకేమవుతుంది అంటే మనకు తెలియకుండానే మనము ఎంతో కొంత మానసిక ఒత్తిడికి గురవుతున్నాము. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ ఎందుకు మనము మానసిక ఒత్తిడికి గురవుతున్నాము అనేది. మరి సెకండ్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అండ్ డైట్ అంటే సరైన నిద్ర, సరైన తిండి లేకపోవడం వల్ల కూడా మనం మానసికంగా ఈ ఒత్తిడికి గురవుతున్నాం. అదేంటి, నిద్ర లేకపోవడం వల్ల నిజంగా మానసిక ఒత్తిడికి గురవుతామా? తిండి లేకపోతే మనకు నీరసం వస్తుంది కదా, అది మానసికంగా ఎలా ఒత్తిడికి గురైనట్టు అనుకుంటారేమో. ఇప్పుడు దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఇక్కడ స్లీప్, మీరు ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ మాత్రమే బ్రెయిన్కి అనేది కాస్త రిలాక్సేషన్ అనేది ఇవ్వగలదు. ఇది మాత్రమే, అంటే స్లీపింగ్ టైంలో మాత్రమే బ్రెయిన్ తనకు తాను రిఫ్రెష్ చేసుకుంటుంది. సో మీరు ఎంత బాగా హార్డ్ వర్క్ అయినా చేయండి, మినిమం 6 అవర్స్ క్వాలిటేటివ్ స్లీప్ అనేది ఉండాలి. సో చాలామంది ఏంటంటే రాత్రింపగళ్ళు అంటే నిద్ర చాలా తక్కువ చేసి ఓన్లీ ఒక 4 అవర్స్ 5 అవర్స్ మాత్రమే పడుకొని మిగతా టైంలో అంతా చదువుతూ ఉంటారేమో. ఐఎమ్ షూర్ దట్ ఒక సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే దట్స్ ఎ బ్యాడ్ సజెషన్. ఓన్లీ ఒక 4 అవర్స్ 3 అవర్స్ మాత్రమే పడుకొని మిగతా టైంలో చదవడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రెయిన్కి ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల మీరు ఎంత బాగా చదివినా సరే, ఎంత కష్టపడి నిద్ర మేల్కొని మరి చదువుకున్నా సరే అది మీకు పర్మనెంట్ మెమొరీలో స్టోర్ అవ్వదు. నిజంగా పర్మనెంట్ మెమొరీలో స్టోర్ అవ్వదు. మేబీ టెంపరీగా మీకు నేర్చుకున్నామని ఒక ఫీలింగ్, ఒక సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, కానీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు చదివారు కదా, ఒక 1 అవర్ చదివారు కదా, ఒక 1 అవర్ చదివిన తర్వాత అలా రాత్రంతా చదివారు కదా, ఒకసారి పొద్దున్న లేచాక రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఒక 1 వీక్ తర్వాత రివిజన్ చేయడానికి ట్రై చేయండి. మీరు గుర్తు పెట్టుకోలేరు, రికలెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్కి ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఆ రెస్ట్ ఇచ్చినప్పుడే కొన్ని ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. లైక్ టెంపరీ మెమొరీ నుంచి పర్మనెంట్ మెమొరీలోకి షిఫ్ట్ అవ్వడం, ఇలా బ్రెయిన్ ఇంటర్నల్గా ఫంక్షనింగ్ అనేది చేసుకుంటుంది. కాబట్టి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ ఏంటి అంటే మనము ఫిజికల్గా, సైకలాజికల్గా అంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేసేది కేవలం డైట్ మాత్రమే. ఎందుకంటే మన తినే న్యూట్రిషియస్ ఫుడ్ ద్వారానే మనకు శరీరానికి, బ్రెయిన్కి కావలసిన విటమిన్స్, సప్లిమెంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఫుడ్ ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాయి. ఒకవేళ మీరు అనుకోవచ్చు టిఫిన్ మానేసి చదువుకుందాంలే, నాకు ఒక 20 మినిట్స్ టైం కలిసి వస్తుంది, ఏముందిలే ఆకలి తర్వాత అయినా చూసుకోవచ్చు అని అనుకుంటారు. దట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. మేబీ మీకు 20 మినిట్స్ టైమ్స్ అయితే సేవ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ ఇంపాక్ట్ అనేది మీ బ్రెయిన్ పైన చాలా వర్స్ట్గా ఉంటుంది. మీరు దాన్ని రిపేర్ చేసుకోవడానికి 20 మినిట్స్ కన్నా ఇంకా ఎక్కువ టైమే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పూర్గా ఉంటాయి. ఎప్పుడైతే మీకు ప్రాపర్ డైట్ అనేది ఉండదో మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండలేరు. ఫిజికల్గా ఫిట్గా లేకపోతే మీ బాడీ మీకు ఏం సహకరిస్తుంది మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి? కాబట్టి మీరు ప్రాపర్ స్లీప్ అండ్ డైట్ లేకపోతే మాత్రం మీరు ఒత్తిడికి గురవుతారు కూడా. కాబట్టి ఇవాల్టి నుండి మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా సరే డెఫినెట్గా మీ ప్లానింగ్లో స్లీప్కి మినిమం 5-6 అవర్స్ క్వాలిటేటివ్ స్లీప్ అనేది ఉండేటట్టు చూసుకోండి. న్యూట్రిషియస్ ఫుడ్ కూడా
అంటే ఎక్స్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మెగ్నీషియం అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత B6 ఈ 3 విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవే మీరు నేర్చుకున్నవి గుర్తు పెట్టుకోవడానికి, ఎగ్జామ్లో ఫర్దర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి అన్ని న్యూట్రియంట్స్, అన్ని మినరల్స్, అన్ని విటమిన్ సప్లిమెంట్స్ ఉండేటట్టు మీ ఫుడ్లో, డైట్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. టైం టేబుల్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో మీ డైట్ని కూడా మీరు అలాగే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి థర్డ్ రీజన్ ఏంటి, ఎందుకు మనము ఒత్తిడికి గురవుతున్నాము అంటే ప్రొక్రాస్టినేషన్. ఏంటిది? ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. దేన్ని వాయిదా వేయడం? ఏదైనా సరే మీ లైఫ్లో ఏదైతే చేయాలో, ఏదైతే మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఇంపార్టెంటో దాన్ని మీరు కనుక ఇప్పుడే చేయకోకుండా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని కనుక ప్రొక్రాస్టినేట్ చేసినట్టయితే మాత్రము అది మీ పైన ఎంతో కొంత ఒత్తిడి అనేది డెఫినెట్గా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్సే ఉన్నారు కదా, మీకు డెఫినెట్గా ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి కూడా ఉంటాయి. ఇవాళ ఒక టాపిక్ నేర్చుకున్నారు, సో రేపు ఈ నేర్చుకున్న టెస్ట్కి రేపు ఎగ్జామ్ అనేది రాయాలి. అంటే రేపటి నుంచి ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, సరే రేపే ఎందుకు రాయాలి, ఎల్లుండి రాద్దాంలే, రేపు వేరే పని ఉంది కదా అని ఇలా లైట్ తీసుకుంటారు. అంటే రేపు చేయాల్సిన పని రేపే చేయకోకుండా తర్వాతకి అంటే తర్వాతకి పోస్ట్ పోన్ చేసుకోవడం. సో ఎప్పుడైనా సరే ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి అంటే ప్రియారిటీస్ వైజ్గా మన పనుల్ని మనము పోస్ట్ పోన్ చేయకుండా అప్పటికప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు కొత్త మూవీ రిలీజ్ అవుతోంది, ఓకేనా, కొత్త మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఇవాళ నేర్చుకున్న టాపిక్కి రేపు ప్రాక్టీస్ టెస్ట్ అనేది రేపు ఉంది. తర్వాత మీరేమనుకుంటారు, ఒక మీ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని పిలుస్తాడు, రా మూవీ రిలీజ్ అయింది కదా వెళ్దామంటే మీరు అనొచ్చు, లేదు నేను ప్రిపేర్ అవ్వాలి, నాకు ఎగ్జామ్ ఉంది అని అంటే, అరే కమాన్, మూవీ అనేది జస్ట్ 2 hours కదా, 2 hours స్పెండ్ చేయడం వల్ల నీకేమీ నష్టపోవలే, రా అన్నప్పుడు మనం కొంచెం టెంప్ట్ అవుతాం కదా. టెంప్ట్ అయ్యి ఏం చేస్తాం, వెంటనే మూవీకి వెళ్ళిపోతాము. మూవీకి వెళ్ళిపోయినా సరే మరి హ్యాపీగా చూడగలరా అంటే మూవీ కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్గా మీకు ఇంటర్నల్గా ఏం రన్ అవుతుంది, అబ్బా ప్రాక్టీస్ టెస్ట్ మళ్ళీ రేపు రాయాలి కదా, ఇవాళే రాసింటే బాగుండేది, రేపు రాయాలంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే 1 day గ్యాప్ వచ్చింది, నేను మర్చిపోయాను, మళ్ళీ రివిజన్ చేసుకోవాలి అన్న ఇంటర్నల్గా ఎన్నో థాట్స్ అనేవి మీకు జనరేట్ అవుతూ ఉండడం వల్ల మీరు కాస్త స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక స్టూడెంట్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు డెఫినెట్గా ప్రొక్రాస్టినేట్ అయితే చెయ్యకండి, పనుల్ని వాయిదా వేయకండి. అంటే ప్రియారిటీస్ అనేవి సెట్ చేసుకోండి. మీ లైఫ్లో ఏది ఫస్ట్ ఇంపార్టెంట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఫస్ట్ దానికే ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి, టైం కూడా ఇవ్వాలి. ఇన్ దట్ వే మెనీ పీపుల్, చాలామంది స్టూడెంట్స్ ఇలా స్ట్రెస్కి గురవుతున్నారు. మరి నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే నెగిటివ్ థింకింగ్. చాలామందికి తెలుసు కదా నెగిటివ్ థింకింగ్. ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుంది అంటే మైండ్లో ఇంటర్నల్గా ఎన్నో రన్ అవుతూ ఉంటాయి. ఈవెన్ దో మనం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నా సరే, మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని వాటిని అన్నిటినీ సిలబస్ కవర్ చేస్తున్నా సరే, ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తున్నా సరే, బట్ స్టిల్ ఇంటర్నల్గా మనకు ఒక నెగిటివ్ థాట్స్ అనేవి పద్దాకా వస్తూనే ఉంటాయి. అయ్యో నేను కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నానా లేదా, ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తే, లేదంటే నేను ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే ఏంటి, ఎవరు ఏమంటారో, లేదంటే మీరు నిజంగా దాన్ని అచీవ్ చేయగలరో లేదో, అంత క్యాపబిలిటీ మీకుందో లేదో అని ఇలా రకరకాలుగా నెగిటివ్ థాట్స్ అనేవి పద్దాక మీ బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటాయి. ఇలా సర్కిల్గా తిరగడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎంతో కొంత ఒక ఒత్తిడికి అనేది గురవుతారు. ఈ ఒత్తిడికి గురవ్వడం వల్ల మీలో అంటే లైక్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు భయము, ఆందోళన, తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేదంటే యాంగ్జైటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో అయితే ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఇవి మాత్రం మేజర్. మీరు ఎవరినైనా తీసుకోండి, మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ఒత్తిడికి గురవుతున్నారా, డెఫినెట్గా ఈ 4 రీజన్స్లో మీ రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు రీజన్స్ తెలుసుకున్నాం కదా, అంటే ఒత్తిడి క్రియేట్ అవ్వడానికి కారణాలు ఏంటని తెలుసుకున్నాం. మరి ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ కూడా ఉంటుంది కదా, మరి ఆ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ హౌ టు ఓవర్కమ్ ఆర్ ఎల్స్ మనం ఇంకా ఏమనొచ్చు అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఏమనాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మనకున్న స్ట్రెస్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఈ టెక్నిక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం జస్ట్ డిస్కస్ చేసుకుందాము. జస్ట్ బ్రీఫ్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే
బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదంటే బ్రీతింగ్ టెక్నిక్స్ అని కూడా అంటాము. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలాసార్లు వింటూనే ఉంటాం కదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది. మేము కూడా సైకాలజిస్ట్లో మా క్లయింట్స్ కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు, అంటే మానసిక పరమైన ఇబ్బందులతో వచ్చినప్పుడు, అది డిప్రెషన్ అయినా అవ్వచ్చు, పీటీఎస్డీ అయినా అవ్వచ్చు, యాంగ్జైటీ అయినా అవ్వచ్చు, ఇలా ఏ మానసిక ఒత్తిళ్లతో వచ్చినా సరే మేము ఫస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అంటే బ్రీతింగ్ టెక్నిక్. ఏంటి బ్రీతింగ్ టెక్నిక్ అంటే వెరీ సింపుల్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి అంటే మామూలుగా మనం ఎన్ని పనులు చేస్తున్నా మనకు తెలియకుండానే శ్వాస తీసుకోవడం వదలడం అనేది సహజంగా జరిగిపోతూ ఉంటుంది, న్యాచురల్గా జరిగిపోతుంది కదా. బట్ ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో మనం ఏం చేస్తామంటే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ శ్వాస అనేది తీసుకుంటాం, అబ్జర్వ్ చేస్తూ శ్వాస అనేది వదులుతాం. దాన్నే మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. మరి ఇది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా చేయొచ్చు. బట్ ఏంటి అంటే పీస్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి, అదొక్కటే. సో పీస్ఫుల్గా ఉన్న చోట మీరు రిలాక్స్డ్గా కూర్చొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, మీ కళ్ళు మూసుకొని బ్రీతింగ్ తీసుకోవాలి, మళ్ళీ బ్రీతింగ్ వదలాలి. జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజెస్ అనేది ఒక 8 to 10 టైమ్స్ అనేది చేయాలి. సో జనరల్గా మనకు తెలియకుండా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ జరిగిపోతూ ఉంటుంది కదా, దానివల్ల బాడీకి ఆక్సిజన్ దానికన్నా కూడా మనకు తెలుస్తూ మనము కావాలనే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా బాడీకి బ్రెయిన్కి సప్లై అయ్యే ఆక్సిజన్నే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా ఏమవుతుందంటే మోర్ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. ఏమవుతుంది? మోర్ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. ఎక్కువ ఆక్సిజన్ బాడీకి బ్రెయిన్కి సప్లై అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది, కామ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఒత్తిడిలో ఉన్నారా, బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తే అన్నీ వదిలిపెట్టేసేయండి. అన్నీ వదిలిపెట్టేసి పాస్ చేసేయండి. ఫస్ట్ మీరు చేసే వర్క్స్ని, థాట్స్ని అన్నిటిని పాస్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇలా ఒక 10 సెట్స్ చేయండి. 10 సెట్స్ చేసిన తర్వాత డెఫినెట్గా మీ బ్రెయిన్ ఎంతో కామ్ అండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో అందుకనే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. అర్థమైంది కదా. ఈసారి మీరు కనుక స్ట్రెస్గా ఫీల్ అవుతుంటే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, ఓకేనా. మరి నెక్స్ట్ టెక్నిక్ ఏంటి? బ్రీతింగ్ ఎక్సర్సైజెస్తో పాటు ఏంటి అంటే టేక్ లాంగ్ బాత్ చేయడం. అంటే మనము ఫిజికల్గా మనల్ని నీట్గా ఉంచుకోవడం కోసం, మన బాడీని ఫ్రెష్గా ఉంచుకోవడం కోసం మనం ఎవ్రీడే బాత్ చేస్తాం కదా. మహా అయితే ఎంతసేపు చేస్తాం? ఒక 5 minutes చేస్తామా? బట్ మీరు సైకలాజికల్గా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటే, అంటే మానసికంగా ఏదైనా ఒత్తిడిగా అనిపిస్తుంటే మీరు ఏం చేయాలంటే కొంచెం ఒక 10 minutes or 15 minutes గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. అర్థమవుతుంది కదా. ఈసారి ఎప్పుడైనా కొంచెం ఏదో ఇబ్బందిగా, ఇరిటేషన్గా, చాలా కోపంగా ఇలా అనిపించినప్పుడు వెంటనే ఏం చేస్తారు అంటే ఇంట్లో ఉన్నట్టయితే ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళిపోండి, ఒక బాత్ చేయండి, గోరువెచ్చని నీళ్ళతో స్లోగా బాత్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాత్ చేయడం వల్ల వాటర్ అనేది మన బాడీతో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు ఆ బ్లడ్ ప్రెషర్ అనేది కాస్త బాడీలోకి ఇంకాస్త ఈజీగా వెళ్ళి మన నర్వస్ సిస్టమ్ని అంటే లైక్ సేఫ్గా, చాలా సెక్యూర్డ్గా ఉండేటట్టు చేస్తాం. అంటే మనము లోన్లీగా ఒక క్వైట్గా అలోన్ టైం అనేది స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మన నర్వస్ సిస్టమ్ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే మీరు బాత్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ ఎంతో యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే మనకు జస్ట్ వాటర్ చూస్తేనే ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా. వాటర్లో ఆడడం ఎవరికైనా ఇష్టమే. మరి అలాంటి వాటర్తో మనం ఒక 10-15 minutes టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ అంటే మూడ్ అవుట్ అయిన బ్రెయిన్ కూడా కాస్త ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కొత్త థాట్స్ కూడా జనరేట్ అవుతాయి. అంటే మీరు అప్పటి వరకు ఏ విషయంలో అయితే ప్రాబ్లంగా ఫీల్ అయ్యారో మీరు ఆ ప్రాబ్లం నుండి ఓవర్కమ్ అవ్వడానికి మీకు రూట్స్ వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. ఇలా మీరు మీకున్న మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి
లాంగ్ బాత్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఇక నుంచి మీరు ఎప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతున్నారా అంటే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇరిటేషన్గా అనిపించిందా, కోపంగా అనిపించిందా, కొంచెం భయంగా కూడా అనిపించిందా, అన్నీ వదిలేసి బుక్స్ క్లోజ్ చేసేసి అన్ని ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు ఒక 10 or 15 మినిట్స్ని మీరు లాంగ్ బాత్ చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవుతారు స్ట్రెస్ నుండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా దొరికే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దట్స్ ద సెకండ్ రీజన్. అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటి, మరి మీరు ఈ మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, మీకున్న స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి ఇంకొక టెక్నిక్ ఏం హెల్ప్ అవుతుంది అంటే, మరి థర్డ్ స్ట్రాటజీ ఏంటి అంటే రివార్డింగ్ అంటే మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకొని మీకు మీరే రివార్డ్ ఇచ్చుకోవడం. మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మిమ్మల్ని చాలా టెంప్ట్ చేస్తాయి కదా, అంటే లైక్ మీకు అప్పటికప్పుడు ఏదో ఒక చోటుకి వెళ్ళిపోయి మీ ఫేవరెట్ ఫుడ్ తినాలని అనిపించడం, లేదంటే ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలనిపించడం, లేదంటే ఒక మూవీ చూడాలనిపించడం. అవన్నీ ఏం చేస్తారు, ఒక బకెట్ లిస్ట్ లాగా. నేను జనరల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్లో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు అలాంటివి ఏమనిపించినా ఒక టు డూ లిస్ట్ అని సపరేట్గా రాసుకోండి, లేదంటే బకెట్ లిస్ట్ అని రాసుకొని మీకు అప్పుడు ఏమేమి చేయాలి అనిపించాయో అవన్నీ లిస్ట్ రాసుకోండి అని చెప్తాను. సో అలా రాసుకున్న లిస్ట్ని మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు అందులో మీరు రివార్డ్ చేసుకోవాలి. అంటే వాటన్ని ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయనుకోండి, అందులో ఏదైతే కొంచెము మీకు అప్పుడే వెంటనే చేయాలి అని అనిపిస్తుందో, ఏదైతే కొంచెం టైం తక్కువ తీసుకుంటుందో మీరు దానికి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ ఏ ఫ్రెండ్ అని అనుకోవచ్చు. ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వాలి అని అనుకున్నారనుకోండి, ఇది మీ బకెట్ లిస్ట్లో ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి, వెంటనే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి తనకు అవైలబిలిటీ ఉంటే వెళ్ళి మీట్ అవ్వండి, లేదంటే ఫోన్లో అయినా మాట్లాడండి, లేదంటే గోయింగ్ టు యువర్ రెస్టారెంట్, ఒక రెస్టారెంట్కి వెళ్ళడము. ఇలా ఏవైతే మీ బకెట్ లిస్ట్లో ఉన్నాయో వాటిని మీరు చేయండి. ఎందుకంటే మీరు అప్పటి వరకు ఎంతో ప్రిపేర్ అయ్యారు, ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు, టైం స్పెండ్ చేశారు. కాబట్టి కొన్నిసార్లు మనల్ని మనము అప్రిషియేట్ చేసుకోవాలి. అప్రిషియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రెయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ టైం ప్రిపరేషన్లో అది ఇంకాస్త మీకు కోఆపరేటివ్గా హెల్ప్ చేస్తుంది, ఇంకాస్త బాగా గుర్తుపెట్టుకునేటట్టు చేస్తుంది. కాబట్టి ఎవరు మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మనకు మనసు బాగాలేనప్పుడు మనల్ని మనమే మెచ్చుకుందాం. అది రకరకాలుగా మెచ్చుకోవచ్చు. ఎలా అంటే మనకి ఇష్టమైన ఫుడ్ తినడం వల్ల, లేదంటే ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వడం వల్ల, ఇలా రకరకాలుగా మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వన్ ఏంటి స్ట్రాటజీ అంటే స్పెండింగ్ టైం టు యువర్ సెల్ఫ్. మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోవడం. ఇంకా చెప్పాలి అంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం బాగా అవాయిడ్ చేసుకుంటుంటాం కదా, మనల్ని మనం బాగా మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చేయం కదా. కానీ మీరు మానసికంగా ఎంతో కొంత ఒత్తిడికి గురవుతున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ ఫేవరెట్ డ్రెస్ని వేసుకోండి, బాగా రెడీ అవ్వండి, మీ ఫేవరెట్ ఫుడ్ తినండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అంతెందుకు మీ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, బర్త్డేస్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, కొత్త డ్రెస్ వేసుకుంటారు. ఇంకా కొత్త డ్రెస్ అవైలబుల్గా లేకపోతే మీకున్న వాటిలో మంచి డ్రెస్, మీకు ఇష్టమైన డ్రెస్ని వేసుకుంటారు కదా. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ ఎమోషన్స్లో చేంజ్ అనేది ఉంటుందా లేదా, మీరు ఇంకాస్త హ్యాపీగా ఉంటారు, ఇంకాస్త బ్యూటిఫుల్గా ఉంటారు, ఇంకాస్త స్మార్ట్గా ఉంటారు కదా. ఎందుకు అంటే మీకు ఇష్టమైనది చేశారు కాబట్టి. సో ఇన్ ద సేమ్ వే మీరు మానసికంగా బాగలేనప్పుడు, మనసుకు నచ్చకపోయినా సరే లెగండి, లేచి ఒక మంచి డ్రెస్, మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి, మీకు ఇష్టమైన ఫుడ్ తినండి, లేదంటే సాంగ్స్ వినండి. అంటే మీకంటూ ఏది చేస్తే ఎంతో కొంత ఆనందము, సంతోషము, రిలాక్స్ అయిన ఫీలింగ్ అనేది కలుగుతుందో అది గనక చేసినట్టయితే మీ యొక్క మానసిక ఒత్తిడి మీరు అధిగమించవచ్చు కదా. సో రకరకాలుగా మనకున్న మానసిక ఒత్తిడి నుంచి మనం ఇన్ని రకాలుగా మనము ఓవర్కమ్ అవ్వచ్చు, లేదంటే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో మీరందరూ ఇప్పటి వరకు వీడియోని చూసారు కదా. సో ఈ వీడియోలో మీరు గనక డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రెస్గా ఫీల్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న టెక్నిక్స్ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసి చూడండి. తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను మీకు ఏదైనా ఇంకా నా నుండి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి ఎలాంటి టాపిక్స్ అయినా కనుక కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్స్లో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. మనం అలాంటి టాపిక్స్ గురించి కూడా
డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అల్టిమేట్గా మా S&S పబ్లికేషన్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే మీరు ఏదైతే మీ గోలు మీ డ్రీమ్ ఉందో అందులో మీరు చేస్తున్న కృషికి మా వంతు కూడా మేము సహాయం చేయాలి అని అనుకుంటున్నాం. అందుకే మీకున్న డౌట్స్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా మేము డెఫినెట్గా చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. టేక్ కేర్, బాయ్.